ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 3వ శ్లోకము. ఆ శ్లోకపు అర్థాన్ని గమనిద్దాం, తర్వాత అర్థాన్ని భావిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితోనంటూ ఉన్నాడు, ఓ ద్రోణాచార్య, పాంచాల కుమారుడైనటువంటి దృష్టద్యుమ్నుడు నీకు శిష్యుడు. ఆ శిష్యుడు ఆయన పాండవ సైన్యాన్ని, మన శత్రు సైన్యాన్ని ఎంత బాగా రచించి ఉన్నాడో చూడు అని కాస్త వ్యంగ్యంగా దుర్యోధనుడు ఆచార్యుల వారితో, ద్రోణాచార్యుల వారితో అంటూ ఉన్నాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓం. ఈ శ్లోకము ద్వారా మనము నేర్చుకొని ఆచరించాల్సినటువంటిది పెద్దలతోని, మహానుభావులతోని, గురువులతోని, ఆచార్యులతోని వ్యంగ్యముగా మాట్లాడకూడదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత సారాంశముగా మనకు చెప్పినటువంటి మాటలు, మనం చేయాల్సినటువంటి పనులు. నన్నొక్కడిని మాత్రమే ఆశ్రయించు, దుఃఖించకు, నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తా. నేనిచ్చినటువంటి హామీలతో కూడినటువంటి భగవద్గీతను నా భక్తులకు పరిచయం చెయ్యి. మనం ఇప్పుడు భగవంతునితో ఇలా మాట్లాడుకుంటూ మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నేను పెద్దలతోని, గురువులతోని, ఆచార్యులతోని వ్యంగ్యముగా మాట్లాడను. హో శ్రీమన్నారాయణ, నిన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయిస్తా. హో శ్రీమన్నారాయణ, నేను దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు అనుగ్రహించినటువంటి భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. శ్రీమద్భాగవతం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. సుఖమహర్షిని ధ్యానం చేస్తూ, యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమన్నారాయణుణ్ణి, చతుర్ముఖ బ్రహ్మని, సరస్వతీదేవిని, వ్యాసభగవానుణ్ణి ధ్యానం చేస్తూ, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతములో నైమిసారణ్యము అనేటటువంటి క్షేత్రములో సౌనకాది మహర్షులందరూ
1000 సంవత్సరాల పాటు చేయాల్సినటువంటి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞానికి యజమానులు అంటూ ఎవరు లేరు. యజ్ఞం చేసేటటువంటి ఋత్విక్కులే యజమానులు. ఆ రకంగా ఋత్విక్కులే యజమానులుగా ఉండేటటువంటి యజ్ఞాన్ని సత్రయాగము అని అంటారు. అలా వారు చేస్తూ ఉండేటటువంటి ఆ యాగాన్ని సందర్శించటం కోసం సూతుడు అనేటటువంటి ఒక మహానుభావుడు వచ్చాడు. అయితే ఈ మహర్షులందరూ కలిసి ఉదయాన్నే లేచి వారి వారి ఉదయపు అగ్ని ఆరాధన పూర్తి చేసుకొని ఒకచోట కూర్చుని ఉన్నటువంటి సూత మహానుభావుడి దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు మహర్షులందరూ సూత మహానుభావుడిని. ఓ మహానుభావ, చక్కని జ్ఞానము, ఆచరణ, అనుభవము ఉన్నటువంటి వాడివి నువ్వు. పూర్వాచార్యుల అందరి యొక్క పూర్ణమైనటువంటి అనుగ్రహము నీకు ఉంది కదా. ఓ మహానుభావ, ఆ రకంగా ఆచార్య అనుగ్రహం ఉన్నందువల్ల సకల విషయాలు నీకు తెలుసునని మాకు తెలుసు. ఓ మహానుభావ, ఇప్పటి వరకు నువ్వు విన్నటువంటి పురాణాలలో ఏ పురాణము మాకు నిరతిశయమైనటువంటి సుఖాన్ని గురించినటువంటి నిర్ణయం చేసిందో ఆ పురాణాన్ని గురించి చెప్తావా? అంటే తరగనటువంటి సుఖాన్ని గురించి నిర్ణయం చేసినటువంటి పురాణం ఏదో మాకు చెప్తావా అని మహర్షులందరూ సూత మహానుభావుడిని అడుగుతూ ఉన్నారు. ఇంకా ఇలా అంటూ ఉన్నారు, మహానుభావ, భగవంతుడు చాలా సందర్భాలలో చాలా రకాలైనటువంటి స్వరూపాలలో చాలా రకాలైనటువంటి ప్రయోజనముల కోసమని దిగి వచ్చాడు అని విన్నాము. వాటినే అవతారములు అని అంటారని. ఆ రకంగా ఆయన వచ్చినటువంటి పరమాత్మ క్రిందకి దిగి వచ్చినటువంటి అవతారములలో దేవకీ వసుదేవులకు కుమారుడిగా కూడా జన్మించాడు అని విన్నాము. ఓ సూత మహానుభావ, ఆ భగవంతుడు దేవకీ వసుదేవులకు కుమారుడిగా జన్మించటానికి కారణమేమిటి? ఏం చేయటం కోసం వచ్చాడు? ఆ విషయాలన్నీ మాకు చెప్తావా? ఓ మహానుభావ, మేము విన్నాం, శ్రీకృష్ణ అవతారము లోకాలన్నింటికీ క్షేమము కలిగిస్తుందని, శ్రీకృష్ణ దివ్యమైనటువంటి చరిత్రను వింటే కోరికలు నెరవేరుతాయని మేము విన్నాము. ఆ భగవంతుని యొక్క అవతార కథలను వింటే, ఆ భగవత్ వైభవాన్ని కథల ద్వారా వింటే కోరికలు నెరవేరుతాయి అని కూడా మేము విన్నామయ్యా. ఆ భగవంతుణ్ణి గట్టిగా నమ్మినటువంటి, బాగా విశ్వసించినటువంటి భగవంతుని యొక్క భక్తుల యొక్క వైభవాన్ని మేము వింటే భగవద్ వైభవాన్ని విన్నంత ఫలితము కంటే ఎక్కువ ఫలితం వస్తుందని కూడా మేము విన్నాము. భగవంతుణ్ణి సేవిస్తే ఏ రకంగా మనలో పవిత్రత ఏర్పడుతుందో, ఆ భగవంతుని మీద పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన భగవద్భక్తులని మనము సేవిస్తే కూడా అంతటి పవిత్రత మనకి కలుగుతుందని కూడా మేము విన్నాము. ఓ సూత మహానుభావ, ఈ విషయాలన్నీ మాకు చెప్తారా అని శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహానుభావుడిని అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా.